హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1 సర్వీస్ అయితే ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. జనరల్ రిక్రూట్మెంటు. ఈ జనరల్ రిక్రూట్మెంట్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు పోస్టులు వచ్చేసి 563 పోస్టులు. ఇది గ్రూప్ 1 నోటిఫికేషన్. దీన్ని అప్లై చేసుకోవడానికి టీఎస్పీఎస్సీ ఐడి లేదా ఓటీఆర్ అంటారు దీన్ని. న్యూ డిగ్రీ వాళ్ళు అయితే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మన డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటే టీఎస్పీఎస్సీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ నెంబరు ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి లాగిన్ చేస్తే మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం www.tspsc.gov.in దానిలో చెక్ చేసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ ఆన్లైన్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు, మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆన్లైన్ డేట్స్ అయితే 23/2/2024 నుంచి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎండింగ్ వచ్చేసి 14/3/2024 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు. దీన్ని ఒకవేళ మనము ఏమైనా మిస్టేక్స్ ఆన్లైన్లో చేసినప్పుడు, అప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ కూడా మనకు డేట్ ఇవ్వడం జరిగింది. ఈ డేట్ వచ్చేసి 23/3/2024 10 AM నుంచి ఎండింగ్ వచ్చేసి 27/3/2024 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. ఇదైతే మనకు 5 డేస్ ఎడిట్ ఆప్షన్ కోసం 5 డేస్ అయితే కేటాయించడం జరిగింది టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 1 కోసం. ఈ ప్రిలిమినరీ టెస్ట్ ఎగ్జామ్ అనేది మే-జూన్లో 2024లో నిర్వహించడం జరుగుతుంది. అదే మెయిన్ ఎగ్జామ్ అయితేనేమో సెప్టెంబర్-అక్టోబర్ 2024లో నిర్వహించడం జరుగుతుందని మనకు ఈ వెబ్సైట్లో ఒక వెబ్ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ 1 అప్లికేషన్ ఆన్లైన్ చేయడానికి అయితే ముఖ్యంగా ఏజ్ అయితే పెట్టడం జరిగింది. 1/7/2024 వరకు 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయడం జరుగుతుంది. 47 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఏ గ్రూప్ 1 కానీ ఏ అప్లికేషన్ ఏ పోస్టుకు సంబంధించిన జాబ్ అయితే చేసుకోవడానికి వీలు కాదు. ఈ గ్రూప్ 1 పోస్టులో 563 పోస్టులలో ఎవరికి ఎక్కువ ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఓసీకి 209 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 49 పోస్టులు, బీసీఏ 44 పోస్టులు, బీసీబీ 13 పోస్టులు, బీసీసీ 37 పోస్టులు, బీసీడీ 22 పోస్టులు, బీసీఈ షేక్ అన్నట్టు 16 పోస్టులు, ఎస్సీ 93 పోస్టులు, ఎస్టీ 52 పోస్టులు, హ్యాండిక్యాప్కు 24, క్రీడాకారులకు 4 పోస్టులు ఈ విధంగా కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కువ ఏ పోస్టులు ఉన్నాయనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పోస్టులలో ఎంపీడీఓ 140 పోస్టులు, డిఎస్పి 115 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్ 45 పోస్టులు, సిటీఓ 48 పోస్టులు, అసిస్టెంట్ ఎక్సైజ్ 30 పోస్టులు, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 41, వైద్య నిర్వహణాధికారి 20 పోస్టులు, ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 41, టోటల్ మాత్రం 563 పోస్టులు కేటాయించడం జరిగింది.